मारो गो भुलेड़ा दिला चल्लाते मार गो भुलेड़ा అమ్మా అమ్మా ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు, ప్రధానమంత్రి గారు అందజేస్తారు. ఈ సేవలు గుర్తిస్తాం. నా వంతుగా కూడా మీకు ఆసరాగా ఉండాలని 5 లక్షల రూపాయలు అందజేస్తున్నా. నువ్వు ధైర్యం ముందు తల్లి. అమ్మ అమ్మ నీ కొడుకు అమ్మ 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 నువ్వు వీర వీర మాతవే, వీర మాతవి నువ్వు, వీర మాతవి నువ్వు. నేను అదే పని మీద మాట్లాడారు, డిఎస్పీ గారు మాట్లాడారు. రేపటికంతా బాడీ తీసుకొచ్చి రేపటికంతా రేపు మధ్యాహ్నం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద అధికారులు వస్తారు, అందరూ వస్తాము. మేము అన్ని లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పుడు మురళీ నాయక్ వైపు చూస్తుంది దేశమంతా. అమ్మా పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు. అమ్మా అమ్మా ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు, ప్రధానమంత్రి గారు అందజేస్తారు. ఈ సేవలు గుర్తిస్తాం. నా కొద్ది నీళ్ళు తీసుకోండి లోపల. కూర్చోమ్మా మళ్ళీ కూర్చోమ్మా కూర్చోమ్మా. ప్రాణాలు అర్పించినాడు. మేమంతా నీతోనే ఉన్నాం తల్లి. అమ్మా నీకు ఏ కష్టము రాకుండా మేము చూసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులకు ఇచ్చి నిజంగా ఎంత త్యాగమో మా బిడ్డదని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించాడమ్మా. ఒక్కడే అబ్బాయి సార్, ఒక్కడే అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు ఎంతమంది త్యాగం దేశాని కోసం మేము అంతా ఉన్నాం తల్లి. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ముందు నుంచి ధైర్యవంతుడమ్మా నీ కొడుకు. మొత్తం భారతదేశమే మేమంతా ఉన్నాము. భారతదేశం దేశమే నీ కొడుకు. జోహార్ అంటున్నారు, జై హింద్ అంటున్నారు. నీ కొడుకుని మొత్తం భారతదేశమే నీ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి ఈ రోజు పొగుడుతున్నారు నిన్ను. నీకు మేము అండగా ఉంటాం. అండగా ఉన్నారు, ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం, మేమంతా అండగా ఉంటాం. బాంబేకి పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధైర్యంగా ఉండమనమ్మా. వీరు జవాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులమ్మా, మీరు గొప్పోళ్ళు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆమె ఏమైపోతుంది? మేము బతికినా కూడా ఏం సుఖం లేదు సార్. మమ్మల్ని కూడా దేవుడు తీసుకున్నా.
नायक अमर है जोहार मुरली नायक जोहार मुरली नायक తప్పదు కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము అలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈరోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని తల్లితాండ శ్రీరాములు నాయక్ జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనమందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి తగ్గ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళీ, జోహార్ మురళీ. ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం, రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ